అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వతాస్ కిచెన్. సాయంత్రం పూట వేడివేడిగా బండి మీద అమ్మే బఠానీ చాట్‌ని ఇంట్లో మనం సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బఠానీలను తీసుకొని 6 నుండి 7 గంటల పాటు నానబెట్టండి. నానబెట్టిన బఠానీలను ఇలా ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇలా ఉడికించిన బఠానీలను సగం వరకు ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు, టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా పౌడర్‌ని కూడా వేసి అన్నిటిని మంచిగా వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీళ్ళను వేయండి. ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్‌ని కూడా వేసి ఇందులోనే ఉడికించిన బఠానీలను కూడా వేసి తగినంత నీటిని కూడా వేసి 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఈ బఠానీ చాట్‌ని సర్వ్ చేసేటప్పుడు దానిపై నుంచి ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసి పైనుంచి సన్న కారపూసను కూడా చల్లుకొని సర్వ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.